పెద్ద పెద్ద మోరీలు, పెద్ద కాలువలుగా ఊరు మునికలు కొట్టుకుపోయే కాలువలు. ఆ కాలువ పక్కన ఇంత పర్ద కట్టుకొని దాంట్లో ఉండేది దాంట్లో ఉండేది. ఈ కొడుకు చిన్నోడు, కొడుకు చిన్నగా ఉన్నాడు. ఆ ప్రకారం నుండి ప్రార్థనకు వచ్చేదట. ఆ ప్రకారం నుండి ప్రార్థనకు వచ్చేది. వాడిని ఎత్తుకొని వచ్చేది. వాడు పెద్దగైనాడు, దేవుడు దీవించినాడు. దేవుడు దీవించి అతనికి పెళ్ళి అయింది. అయితే అతడు ఎంతగా దీవించబడ్డాడు అంటే, ఆయన మామూలుగా ఒక రిక్ష తీసుకొని రిక్ష నడిపించుకుంటా నెమ్మదిగా ఓ 15-20 రిక్ష తీసుకొని రెంట్కి ఇచ్చి నడిపించుకుంటున్నాడు. హోటల్ కూడా ఉంది. ఇవి ఎక్కువైపోయేసరికి ఇవ్వడం తక్కువైంది, మందిరానికి రావడం తక్కువైంది. అలాంటి ఇంటికి నన్ను తీసుకుని ఆయనతో పాటు నేను కూడా వెళ్ళినాను. ఇదే మాట చదివాడు. నీవు ఊరే మీ అమ్మ నిన్ను ఎట్లా పెంచిందిరా, చాలా కష్టపడి పెంచింది. మీరు కాలు సాటిన 4 కర్రలను పాతుకొని పంత కట్టుకొని ఆ పంతలో మీ అమ్మ నిన్ను పెంచింది, ప్రార్థన చేసింది, రక్షించబడ్డది. నువ్వు పెద్దగా అయినావు, మంచోడివి, దేవుడిని దీవించినాడు, రక్షణ చేసుకుంటున్నావు, రెండుకు నడిపించుకున్నావు, మందిరానికి రావట్లేదు, నీవు దేవుని మాటలు దేవునికి ఇవ్వట్లేదు అని ఈ మాటలు చెప్పినాడు. నాకు సమృద్ధిగా ఉంది, నీ లెక్కకు విస్తారంలో రావాలని చెప్తున్నారా అని అన్నాడు. నీవు మందిరాన్ని వదిలిపెడితే, దేవునికి చేసేది వదిలిపెడితే భారీ నష్టం పోతావన్నాడు. ఆయన చాలా క్షుణ్ణంగా నెమ్మది చెప్పేవాడు. అయితే ఈయన చెప్పినటువంటి మాట అతనికి ఎక్కలే. కొద్ది రోజులు లేడు, అయిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడులారా, దేవునికి ఇస్తే దేవుని యొక్క కార్యాల కొరకు మనం ఆసక్తి కలిగి ఉండి దేవుడు అధికంగా దీవిస్తాడు. ఇచ్చే విషయంలో నేను కూడా చెప్పాను. సేవకులందరూ కలుసుకున్నాను. సేవకులందరూ ఇప్పుడు కాదు, సేవకులందరూ కలుసుకున్న తర్వాత మాట్లాడుకుంటాం. మీ మందిరంలో ఎట్లా జరుగుతుంది, మీ మందిరంలో ఎట్లా జరుగుతుందని నేను అడుగుతా ఉన్నాను. మీ మందిరంలో కారణం ఎంత వస్తుంది, మీ మందిరంలో దశభాగాలు వేస్తున్నారా అని ఇట్లా విషయాన్ని కలుసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ పెద్దవారు, నేను చిన్నవారు. దేవదనం నువ్వు ఉన్న దగ్గర ఎట్లా జరుగుతుంది అని అంటే, నేను దశభాగాల గురించి చెప్పనన్నా అన్నాడు. అప్పటికి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఒక్క పూట తిని 2 పూటలు మేము పట్టుకుంటాం. మాకు అన్నం ఉండేది కాదు. అయితే ఇంటి దగ్గర ఉన్నది సమృద్ధి ఉంది, ఇంటికి వెళ్ళేవారు కాదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాం. ఇల్లుతో సంబంధం లేదు, ఆశీర్వాదాలతో సంబంధం లేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయినాం. కాబట్టి కట్టుబట్టలతో వెళ్ళిపోయినాం. కట్టుబట్టలు అంటే ఒంటి మీద పట్టలేదు, తర్వాత పట్టలేదు. అలాంటి పరిస్థితిలో నేను దర్శనం భాగాల గురించి చెప్పాలి. కానీ ఒక పూట తిని 2 పూటలు పడుకోవడం, ఒకవేళ అన్నం దొరికిందంటే ఏదో కారములు లేదా ఉప్పులలో పోసుకొని తినేవాడు. అలాంటి టైంలో ఎట్లా వస్తుందంటే, నేను దర్శన భాగాల గురించి చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పు అన్నాడు అంటే, నాకున్నటువంటి లేవుని బట్టి నేను నా అవసరము, నా అక్కడను తీర్చుకుంటాను కొరకే చెప్తుందని వాళ్ళు అనుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నాడు. అయితే సంఘాన్ని నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు అన్నాడు. అట్లెట్లా అన్నారంటే, వాడు ఏమనుకుంటే నీకేదయా, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నీవే అన్నా. ఎందుకంటే మరి నాకున్నటువంటి కష్టాలను బట్టి, నాకున్నటువంటి బాధను బట్టి అపార్థం చేసుకుంటే ఉన్నోళ్ళు కూడా కాదు కదా, అనవసరం, ఏమైనా చెప్పాల్సింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడులారా, దేవుని సొమ్ము దేవునికి, దేవుని ధనము దేవునికి, దేవుని దినము దేవునికి, దేవుని
ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ మనం ఆశీర్వదించబడకపోయినా మన పిల్లలు ఆశీర్వదించబడతారు. మేము ఇద్దరు ఒకసారి కఠినంగా శిక్షించబడ్డాము. సామాన్యమైనటువంటి బాధ. ఇది వదులుకొని తెల్లవారు చెప్పగలం అన్ని కష్టాలు అనుభవించినాం. అయితే ఆ కష్టాలకు ఫలితము దేవుడు నా బిడ్డలను దీవించినాడు. నా బిడ్డలను ఆశీర్వదించినాడు. ఏమిటి? వారికంత పెద్ద సంపాదన ఎదురు చూపులు లేకుండా రక్షించబడ్డారు. వీడు ఎప్పుడు రక్షించబడతాడా అని బాధ నేను అనుభవించక ముందే రక్షించబడ్డారు. వారు పుట్టి ఉన్నప్పుడు రకరకాల ప్రజలు సేవకుల పిల్లల గురించి, విశ్వాసుల పిల్లల గురించి మాట్లాడుకునేవారు. మధ్యరాత్రి లేచి ముగ్గురిని కింద పడుకోబెడితే మంచాలు నీటికి పారు. ముగ్గురిని కింద పడుకోబెట్టి నేను పడక నుంచి లేచి ఒకరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, రెండవ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, మూడవ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. ఎందుకంటే నా కష్టాలు నా బిడ్డకు రాకూడదు. ఇతరులు అవమానపరచాలి. ఇతరుల యొక్క జీవితాన్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది కనుక అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని చూడకూడదు. చిన్న వయసులోనే రక్షించుకోవాలి అని ప్రార్థన చేస్తూ అలాంటి చేతులు ఇచ్చి ప్రార్థన చేసేవారు. విలాప వాక్యములు 2:19. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదలుపెట్టిన నీరు కుమ్మరించగలవు సన్నిధిలో నీ హృదయాన్ని. కాబట్టి ఆ ప్రకారంగా తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాను. మమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే మేము చేసే పనులు ఏంటంటే, చిన్నపిల్లలు చికాకు చేస్తారు కదా, నా పిల్లలు అక్కడ చేయకూడదని ఏది ఉన్నదో దాన్ని కడుపు నిండా నిలబెట్టి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారు. కడుపులో తిన్న తర్వాత అక్కడ పోతే ఏమి తిరగడం కానీ అలా చేయడం కానీ ఏదో లేదు కాదు. మా కొడుకు మాత్రం సరదాగా అనేటాడు, ఆంటీ 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 అన్నాడు కనుక అంటే పిల్లలు మీద పడి అది లాగటం ఇది లాగటం, అమ్మ ఆకలి అవుతుంది అని ఏడిస్తే దేవునికి అవమానం తీసుకొచ్చినట్టుంటామని పిల్లలకు ఏదో ఒకటి మాకున్నది మళ్ళీ పోయిన దగ్గర అడగకుండా చేసుకున్నట్టు పోయేటవాడు. అదే ప్రకారం కనుక ఒక్కరు ఏడవటం కానీ అలాగే ఏడడం కానీ మందిరం తిరగటం కానీ అలాంటి పనులు చూడండి. సరే కనుక ఏమంటాడంటే, నాకు సమృద్ధిగా ఉంది, మీరు ఎంతో విస్తారపరము రావాలని నేను ఆశించి చెప్తున్నానంటాడు. దేవుడు విలువైనటువంటి మనము, ధారాళమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేశాడు. కనుక నెహెమ్యా గ్రంథం గురించి వచ్చే వారము నేను ఏదైతే చెప్పినానో అవన్నీ గుర్తు చేస్తాను. రెఫరెన్స్లు చెప్పను. ఏ వర్తమానంలో ఎన్ని భాగాలు చెప్పినామో అవన్నీ గుర్తు చేస్తాను. నెక్స్ట్ వారంలో మనం తీసుకుపెట్టుకుంటాం, ప్రార్థిస్తాం.